లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు. మెదడు లేని గాడిద. అనగనగా ఒక అడవిలో పెద్ద పులి, దానికి సహాయకురాలిగా తోడేలు ఉండేది. పెద్ద పులి వేటాడి తినగా మిగిలిన మాంసాన్ని తింటూ తోడేలు బ్రతికేది. ఒకసారి సింహంతో పోరులో పెద్ద పులికి బాగా గాయాలయ్యాయి. దాంతో వేటకు వెళ్ళలేకపోయింది. తన దగ్గరికే ఏదైనా జంతువును తీసుకురమ్మని తోడేలును పురమాయించింది. కాస్త ముందుకు వెళ్ళాక తోడేలుకు ఓ గాడిద కనిపించింది. దాన్ని చూడగానే ప్రక్కనే ఉన్న పల్లె నుంచి దారి తప్పి వచ్చినట్లుగా గుర్తించింది. ఓ గాడిద, నువ్వు మనుషుల దగ్గర కష్టించింది చాలు. నా మాట విని మా యజమాని దగ్గరకు వచ్చేయి. నీకు రోజు మంచి ఆహారం దొరుకుతుంది అని చెప్పింది. ఆ మాటలు విని గాడిద తోడేలుతో పాటు పెద్ద పులి గుహలోకి వెళ్ళింది. వెంటనే పెద్ద పులి దాని మీద పడి దాడి చేయబోయింది. కానీ గాడిద తప్పించుకుని గుహ బయటకు వచ్చింది. గుహలో చీకటిగా ఉండటం వల్ల అది పెద్ద పులిని గుర్తించలేకపోయింది. తోడేలు మళ్ళీ గాడిద దగ్గరకు వచ్చి ఏదో మాటల్లో పెట్టి అది పెద్ద పులిని గుర్తుపట్టలేదని తెలుసుకుంది. ఆ గుహలో ఉన్నది మా యజమాని, నిన్ను సరదాగా కౌగిలించుకొని అభినందించుదామనుకుంది. కానీ నువ్వేమో ఇలా పారిపోయి వచ్చావు అని చెప్పింది. నిజమా అంటూ మళ్ళీ దాని మాటలు నమ్మిన గాడిద గుహలోకి వెళ్ళి పెద్ద పులికి బలైంది. ఎప్పుడూ పెద్ద పులి తినగా మిగిలిన మాంసాన్ని తిని కడుపు నింపుకునే తోడేలుకు ఈసారి గాడిద మెదడు తినాలన్న కోరిక కలిగింది. అందుకే, పులిరాజా, మీరు వేటాడి అలసిపోయారు. అలా వెళ్ళి మడుగులో స్నానం చేసి వచ్చి దీన్ని తినండి అంది. పెద్ద పులి వచ్చే లోపల తోడేలు గాడిద మెదడును తినేసింది. కాసేపటి తర్వాత పెద్ద పులి వచ్చి, అదేంటి, ఈ గాడిదకు మెదడు లేదేంటి, ఎవరు తిన్నారు అని అడిగింది. ఈ గాడిదకు అసలు మెదడు లేదు పులిరాజా. ఉంటే రెండోసారి కూడా ఈ గుహలోకి వచ్చేదా అంది తోడేలు. ఆ మాట నిజమేలే అనుకున్న పెద్ద పులి తాను తినగలిగేంత తిని మిగతాది తోడేలుకు వదిలేసింది.